మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనము. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఉంటున్నటువంటి మనకు మన పెదవులు, మన నోరు, మన నాలుక మనకు ఎంతో కావలసి ఉన్నటువంటివి. చాలా జాగ్రత్తగా చూడండి. రాయబడినటువంటి వాక్య భాగంలో మూర్ఖముగా మాట్లాడే పెదవులు అంటే మాట్లాడవలసిన రీతిని మాట్లాడరు, మూర్ఖత్వం చూపెడతారు. వాళ్ళ మాటలే చెల్లేటట్లుగా, వాళ్ళ మాటలే నిజమయ్యేటట్లుగా, వాళ్ళ మాటలే వినాలని మూర్ఖ స్వభావము కలిగిన వారు, నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అన్నట్లుగా కొంతమంది ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియులారా, చూడండి, యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూర్ఖముగా మాట్లాడే వానికంటే యథార్థముగా మాట్లాడేవాడే శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రదేశాలలో, కొన్ని స్థలాల్లో, కొన్ని మనుషుల మధ్యలో, కొందరు వ్యక్తుల దగ్గర యథార్థత పనికిరాదు, యథార్థత నిలబడదు. కానీ ఆ యథార్థత జయిస్తుంది. ఆ యథార్థతను బట్టి మన జీవితాలలో ఘనమైన కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన వారలారా, యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. మనకు ఏమున్నా ఏమి లేకపోయినా, తిన్నా తినకపోయినా, పరిస్థితులు ఏవైనా, ఇబ్బందులు ఏవైనా, సమస్యలు ఏవైనా, ఇదిగో యథార్థముగా మనం ప్రవర్తించితిమా, యథార్థముగా మనం నడుచుకుంటిమా, మనము శ్రేష్ఠులము. దేవునికి యథార్థముగా ప్రవర్తించే వాళ్ళు కావాలి. నాలుకతో మాట్లాడేవారు కాదు, నోటితో మాట్లాడేవారు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయముతో మాట్లాడేవారు కావాలి, యథార్థమైన జీవితం జీవించేవారు కావాలి. అంతేగాని చాలామంది మనుషులు, చాలామంది వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఓహో, ఈ వ్యక్తి ఇలాంటోడు, ఈ వ్యక్తి అలాంటోడు అని మనం దూరంగా ఉండడం అనేటువంటిది మనకెంతో ఆశీర్వాదకరము అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రియులరా, అటువంటి మనుషుల మధ్యలో మనం ఉండేదానికంటే, అటువంటి మనుషులతో మనం సహవాసం చేసేదానికంటే,
ఒక మంచి వ్యక్తితో మనలాంటి యథార్థ పరులతో, యథార్థ హృదయులతో, యథార్థముగా మాట్లాడే వారితో మనం సహవాసం చేయడం అనేటువంటిది మనకెంతో ఉత్తమం. అటువంటి వారితో సహవాసం చేయడం వలన, బుద్ధిహీనత ప్రదర్శించే వారితో, మూర్ఖముగా మాట్లాడే వారితో సహవాసం చేయడం వలన మన సాక్ష్యాన్ని మనం కోల్పోతాం ప్రియులారా. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేము. కనుక యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. నా ప్రియులారా, వాళ్ళు వర్ధిల్లినట్లుగా కనపడుతుంది, వాళ్ళు దీవించబడుతున్నట్లుగా కనపడుతుంది, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నట్టుగా కనపడుతుంది. కానీ అది యథార్థముగా దీవించబడిన దీవెన కాదు, యథార్థముగా ఆశీర్వదించబడిన ఆశీర్వాదం కాదది, నీతితో కూడింది కాదది. కనుక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాలలో యథార్థమైనటువంటి ప్రవర్తన అంటే వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైనటువంటి నడవడిక, వాక్యానుసారమైనటువంటి విధానం, వాక్యానుసారమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము నడవవలసిన వారమై ఉన్నాము. వాడే శ్రేష్ఠుడు. ప్రియమైన వారలారా, యథార్థతను బట్టి మనము జీవించాలి, యథార్థత కొరకు నడుచుకోవాలి, యథార్థత కొరకు చనిపోవాలి, యథార్థత కొరకు మనం జీవించాలి. అది మన ప్రభు అయిన దేవునికి సంబంధించినటువంటి యథార్థత. మూర్ఖత్వం అనేటువంటిది దయ్యానికి సంబంధించినటువంటిది, బుద్ధిహీనత అనేటువంటిది దయ్యానికి సంబంధించినటువంటిది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు మన జీవితాలలో తన ఘనకార్యాలను ప్రభు జరిగిస్తాడు. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యమును దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్కరి హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి. దీవెనకరమైనటువంటి బిడ్డలుగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.